జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారఫలాలు ఈ వారంలో ఉన్న వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే ప్రప్రథమంగా గోచారంలో గ్రహస్థితుల్ని చూద్దాము. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. అయితే ఆయన ఈ వారం మధ్యలో కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కేతుదేవుని సంచారం సింహరాశిలో, బుధ భగవానుడి సంచారము తులారాశిలో, అలాగే వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, మంగళ్ మరియు శుక్రాచార్యుల వారు. ఈ 3 గ్రహాల సంచారము వృశ్చిక రాశిలో సాగుతూ ఉంది. రాహుదేవుని యొక్క సంచారము కుంభరాశిలో, శనైశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. అలాగే అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో మీనరాశి మొదలుకొని మిథున రాశి పర్యంతం వరకు కూడా ఆయన గోచారం గ్రహస్థితిలో ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. గోచారంలో గ్రహస్థితుల ప్రకారము ఈ వారం ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికేషన్ ఉందా అంటే, వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, అలాగే మంగళ్, శుక్రాచార్యుల వారు. ఈ 3 సంచారము చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే మంగళ్ యొక్క సంచారము. మంగళ్ స్వక్షేత్రం అవుతుంది వృశ్చిక రాశి ఆయన స్వక్షేత్రం అవుతూ 3 గ్రహాలు ఇక్కడ సంచారం చేయడము చాలా మంచి శుభాంశాలను ఇస్తుంది. కాలపురుషుడి కుండలిలో నుంచి ఇది అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానము బలంగా ఉండడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మళ్ళీ మీ రాశి ప్రకారము ఈ అష్టమ స్థానము ఏ స్థానం అవుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అష్టమ స్థానమే అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం సప్తమ స్థానం కూడా అవుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం షష్ఠ స్థానం అవుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం అవుతుంది, అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశి. ఇలా మనం చూసుకుంటే కనుక అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. గోచారంలో ఉన్న గ్రహస్థితులు 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. అష్టమ రాశి అంటేనే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రాశి అని చెప్తాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము. అంటే మీ రాశి ప్రకారము ఇవి మళ్ళీ మారుతాయి. ఏం జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతాయి, దీనికి మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి. ఈ మార్పు మంచిగా చెడ్డదా? డెఫినెట్గా మంచి మార్పే ఉంటుంది, అందరికీ సందేహం ఏం లేదు అందులో. ఈ మార్పు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉదాహరణకి మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే ఇంకా మంచి మార్పు, అసలు మార్పు రికమెండ్ చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మీ జన్మజాతకం బలంగా ఉంటే అది ఇంకా బలంగా ఉంటుంది, ఇంకా చాలా స్ట్రాంగ్ చేంజ్ చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉందనుకోండి, న్యూట్రల్గా ఉందనుకోండి, అప్పుడు మీరు మామూలుగా ఎంత మార్పు ఉందో అంత చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో మార్పు చూడరు. అంటే ఏంటి ఆశించిన స్థాయిలో మార్పు చూడకపోవడం అంటే ఏంటి? అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం చాలామందికి వింటూ ఉంటాము, అవకాశం వెంట్రుక వాసలో తప్పిపోయింది, చివరి దాకా వచ్చింది, ఇంకంతా మనం స్టార్ట్ చేయడమే అనుకున్న తరువాయి ఇంకా అది తప్పిపోయింది అని మనం వింటూ ఉంటాము. ఇది జన్మజాతకం సహకరించినా లేకపోయినా గోచారంలో వచ్చే అవకాశాలు, గోచారం స్ట్రాంగ్గా ఉంటే వచ్చే అవకాశాలు. సో వీటిని మీరు సుస్థిరం చేసుకోవడానికి ఏం పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం. ఎప్పుడైనా గోచారము మనకి ఒక బోనస్, మన జన్మజాతకానికి డెఫినెట్గా ఇది ఒక మైలేజ్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన జన్మజాతకంలో యోగాలు ఉన్నా లేకపోయినా అన్ని యోగాలు ఇప్పుడు పరాశర సంహితలో ఉన్న 300 యోగాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉండవు. గోచారంలో యోగాలు వస్తాయి, వీటిలో అన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సర్కిల్లో. సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, మనకి యోగాల్ని మనం ఆపాదించుకోవచ్చు గోచారంలో వచ్చినప్పుడు. వాటి కోసమే పరిహారాలు చేసుకోవాలి. యోగాల్ని మనము డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఏంటంటే మనకి ఒక్కసారి అది యాక్టివేట్ అయిన తర్వాత నుంచి ఇంకా అది ఉంటుంది, అది ఎంతకాలం ఉన్నదే ఉంటుంది, అంతకాలం ఉంటుంది, లేదా కొన్ని యోగాలు జీవితకాలం ఉంటాయి, అలా మనకు ఉంటుంది. ఇవి గోచారంలో వచ్చాయి కాబట్టి టెంపరీగా వాటిని మనం వినియోగించుకోవచ్చు.
దానివల్ల ఏంటంటే మన జన్మ జాతకంలో ఉన్న స్ట్రెస్ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవచ్చు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు చూద్దాం. సింహరాశి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము చతుర్థ స్థానం అయింది. అష్టమ రాశి యాక్టివ్గా ఉంది కాలపురుషుడు కుండలిలో నుంచి అని చెప్పాను. ఒక చేంజ్ ఉంటుంది. అది మీకు చతుర్థ స్థానం అవ్వడం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో అది గృహ నిర్మాణానికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు ఇంటికి సంబంధించి ఏదైనా సరే ఒక లోన్ ప్రీక్లోజ్ చేసుకోవాలన్నా, లేదా ఒక ఇల్లు వెతుకుతున్నారు దొరకట్లేదంటే అది మంచి ఇల్లు దొరుకుతుంది. సో అంటే మీరు ఇల్లు దొరకడానికి, మీరు తర్వాత వెళ్ళడానికి అనుకూలంగా ఇప్పుడు బాగుంటుంది. అలాగే ఇంట్లో ఏవైనా ప్రతికూలతలు ఉంటే అవన్నీ కూడా సర్దుమణిగిపోతాయి. ఉన్న ప్రతికూలతలు అన్నీ సర్దుమణిగిపోయి అనుకూలతలు ఏర్పడతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వారం మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ని బాగా రిటైన్ చేయగలుగుతారంటే సకారాత్మక శక్తులు వాటి యొక్క ప్రభావం చాలా బాగా ఉంటుంది. ఇది మీకు ఎలా తెలుస్తుంది? మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది, అన్ని పనులు అనుకున్నట్లు అవుతున్నాయి, ఏవి కూడా ఇప్పుడు ఒక పని మనకి ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామో ఇంట్లో అన్ని రకాలుగా, ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో అందరికీ బాగుంటాయి. అది వృత్తిపరంగా కావచ్చు, లేదా ఆరోగ్యపరంగా, చదువుకునే వాళ్ళు ఉంటే చదువుల పరంగా, అన్ని రకాలుగా రిలేషన్స్ వైజ్ అన్ని రకాలుగా బాగుంటాయి. అది మన ఇంట్లో వాళ్ళతోటి, బంధువర్గం వాళ్ళతోటి అన్ని రకాలుగా బాగుంటేనే ఇది బాగుంటుంది. అందువల్ల ఇప్పుడు మీకు అన్ని రకాలైన అనుకూలతలు ఇంట్లో మీరు చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు మంగళ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. శుక్రాచార్యుల వారు చతుర్థ స్థానంలో ఉండడం అంటే మీకేంటంటే మీ ఇంట్లో సాక్షాత్తు శ్రీలక్ష్మి అమ్మవారు ఉన్నట్లే. ఆవిడ ఉంటే ఏంటి, ఆవిడ ఏం చేస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది, అన్ని రకాలైన సంపదల్ని కూడా ప్రసాదిస్తుంది. అలా ఈ వారం మీకు లక్ష్మీ యోగం చాలా బాగా ఉంది. శ్రీలక్ష్మి యోగము మంచి అనుకూలతల్ని మీరు చూస్తారు. అంటే ఈ వారం మీకు ప్రశాంతత ఉంటుంది. వచ్చే వారంలో ఈ నెలలోగా మీరు ఏదైనా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు, అదృష్టకరమైన సంఘటనలు చూస్తారు. ఇవి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము నేను ముందే చెప్పినట్టు అష్టమ రాశి చాలా బలంగా ఉంది. అష్టమ రాశి బలంగా ఉండడం వల్ల ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒక్కసారి చూద్దాం. అందులో రవి, సూర్యనారాయణమూర్తి, మంగళ్, అలాగే శుక్రాచార్యుల వారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడము మంచి అనుకూలతను ఇస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పంచమ స్థానాధిపతి అవుతూ ఇక్కడ అష్టమ స్థానంలో సంచారము, అలాగే కాలపురుషుడి కుండలి నుంచి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రాచార్యుల వారి సంచారము, మంగళ్ 1 మరియు అష్టమ స్థానాలకు అధిపతి అవుతాడు కాలపురుషుడి కుండలిలో. ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచారము, ఇక్కడ పంచమాధిపతి ఇన్వాల్వ్మెంటు, దానికి తోడు శుక్రాచార్యుల వారి కలయిక ఉండబట్టి చాలా మంచి మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను మొదట్లో చెప్పినట్టు మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది. మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము, మీ ఇంటి దగ్గర ఏదైనా గోశాల ఉన్నా, లేదా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవులకి ఆహారం తినిపించండి ఈ వారం మొత్తం కూడా. ఒకవేళ మీకు అది అవ్వలేదు అనుకోండి, అంటే ఉదాహరణకి మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల గోమాతలు కూడా మీకు ఏం కనిపించట్లేదు అని అనుకుంటే కనుక, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కృష్ణాష్టకం చదువుకోండి. ఈ వారం రోజులు కూడా 3 సార్లు, ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే, ఆయన గోపాలుడు కాబట్టి కృష్ణుడిని పూజిస్తే గోవుల్ని పూజించినట్టు వస్తుంది. అంటే మనకి ఎదురుకుండా ఉంటే మనం వాటికి ఆహారం పెట్టాలి. వాటిని పూజించడం అంటే ముందు వాటికి సరైన ఆహారం పెట్టి కడుపు నింపాలి. అలాగే గోశాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆహారం పెట్టండి. ఎప్పుడైనా మనం పెట్టే ఆహారము గోవులకి ఇబ్బంది కాకుండా చూసుకొని వాటికి ఏం పెట్టచ్చు అన్న ఆహారాన్ని చూసుకొని అలాంటి వాటినే పెడితే మంచిది. అంటే మనకి పుణ్యం రాకపోగా పాపం అయితే రాకూడదు కదా. సో ఇదొకటి మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఇదేమో అందుబాటులో లేకపోతే ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల
గోచారంలో ఉన్న ఈ యోగం మ్యాక్సిమం ఫలితాల్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటుంది. ఇది ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.